చంద్రబాబు నాయుడు మోసకారి మాటలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు తెలిపారు. ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో జరిగిన పొగాకు దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడటం జరిగింది. రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఈ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యి ప్రసంగం చేశారు. తాను రైతు బిడ్డను, అదేవిధంగా వ్యాపారస్తున్నని, తాను రైతులకు సపోర్ట్ చేస్తానని, ఈ పొగాకును తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు ఇస్తేనే రేట్లు పడిపోతాయి. అది ఎందుకు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేనికి ధర ఉండదు, ధాన్యానికి ధర ఉండదు, మిర్చికి ధర ఉండదు, పత్తికి ధర ఉండదు, పొగాకు ధర ఉండదు, రొయ్యలకి ధర ఉండదు, మామిడి పళ్ళకి ధర ఉండదు. వర్షం అంటే అసలు ఆయన కరువుకు సోదరుడు తీసేయి. పండిన పంటకి ధర ఉండదంటే కారణం నాయకత్వంలో మోసం. చంద్రబాబు నాయుడు కంపెనీలకు తోస్తూ, వ్యాపారస్తులకు తోస్తూ, ఈ చంద్రబాబు నాయుడు వస్తేనే వ్యాపారస్తులు విజృంభిస్తారు, సిండికేట్లు అవుతారు, రైతాంగాన్ని, అమాయక రైతాంగాన్ని లూటీ చేస్తారు. మనం పండిస్తేనే కదా వాళ్ళకి వ్యాపారం చేసుకోగలిగేది. కనీస లాభాలు కాకుండా పీడించి పిప్పి చేసి మనం తిందామనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు వచ్చిన రోజే వచ్చింది. మనం ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత ఆందోళన చేసినా అతని చేవ చిటుక్కుమని అనదు. ఎందుకంటే అతను ఆలోచించేది మనుషుల్ని ఓటర్లుగా మాత్రమే చూస్తాడు. మన కష్ట సుఖాలు అతనికి అవసరం లేదు, ప్రజల బాగోగులు అతనికి అవసరం లేదు. వీళ్ళకి ఆ రోజుకి ఆ రోజు చివరిలో ఏదో పలికిద్దాం. పోయినసారి కానీ ఆడవాళ్ళకి చివరిలో డాక్టర్ రుణాలు ఇచ్చాడు కదా, రుణమాఫీ చేసినట్టుగా చివరిలో చేసిందే గుర్తుంటుంది. అంటే కోడిని బుచ్చంతా వీకి గింజలు వేస్తే కోడి ఇక్కడే ఉంటుంది అనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల. దుర్మార్గమైన మనస్తత్వం. నిజమే కదా, నిజమే కదా. బుచ్చంతా వీక్కొని గింజలు వేస్తే కోడి ఎక్కడ పోదు కదా. అంత ప్రజలు చివరిలో ఏదో ఒక తాయిలు వేస్తే మనకాడే పడి ఉంటారు అనుకునే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు నాయుడు. ప్రతి పథకం వెనుక లంచగొడితనం ఉంటుంది, ప్రతి ఆలోచన వెనుక తన స్వార్థం ఉంటుంది. ఏ పథకం పెట్టినా అంతకుముందు బీసీలకు ఆదరణ అని వస్తువులు ఇచ్చేవాడు, వాటిలో కూడా కకృతి పడేవాడు. ఎస్సీలకి సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు, వాటిట్లోనూ కకృతి పడేవాళ్ళు. అందుకే జగనన్న ప్రజలకు ఏదైతే ఖర్చు పెట్టాలో, ప్రజలకు ఏదైతే డబ్బు ఇవ్వాలో అది నేరుగా అకౌంట్కి వేసాడు. మధ్యవర్తులు ఎవరో రూపాయి కూడా తినకూడదని. నిజాయితీ అంటే జగనన్నది. జగనన్నని అవినీతి పరుడని ముద్రేస్తాడు ఈ దుర్మార్గుడు. జగనన్న అవినీతి పరుడు అంట, వీళ్ళు చేసేది అంత అవినీతి. రాజధానిలో నమ్మిన రైతులు, రాజధానిలో కులం అని చెప్పి పాపం రైతులు వాళ్ళని కోటిసులు చేస్తారు ఆశపడిస్తే 12 సంవత్సరాల నాడు భూమి తీసుకొని ఇప్పటికి ప్లాట్లు ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు అయ్యో లవో దిబ్బమని కొట్టుకుంటున్నారు. ఇంకొక 12 సంవత్సరాలు గడుస్తుంది. మనం ఆలోచిద్దాం. రాజధాని రైతులకు ప్లాట్లు ఇవ్వడం ఇప్పుడు పుష్కర కాలం అయిపోయింది. ఇంకొక పుష్కర కాలం అయిపోతే అక్కడ వాళ్ళు ఉండరు. ఇచ్చిన రైతులు కాలం చేస్తారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో, హైదరాబాద్ లో ఉంటారు. ఆ భూమి ఎవరు అనుభవించాలా, ఏం చేయాలా? అసలు ఈ చంద్రబాబు నాయుడు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కంటే ఎలక్షన్లు అర్హత లేదన్నాడు. నిజమే అనుకోని నేను సైతం 2 పిల్లలతో ఆపరేషన్ చేయించుకున్నా. మాలాంటి వాళ్ళు అందరూ ఆపరేషన్ చేయించుకుంటే ఇప్పుడు వచ్చి పిల్లలు అనమాటనే. జనం పాపులేషన్ తగ్గిపోయింది. నిజమే కదా. నేను ఆ చట్టం 97లో చేశాడు, 98లో మా 2వ కొడుకు పుట్టాడు. తర్వాత ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేద్దామని చిన్నప్పటి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది కాబట్టి. పాపులేషన్ తగ్గిపోయినాక ఇప్పుడు కన్నడ అంటాడు. అంటే నేను విజనరీ అంటాడు. ఆయన విజన్ అంతా మోసం.
హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీ నేను తీసుకొచ్చాను అంటాడు. మైక్రోసాఫ్ట్ వాళ్ళ సైట్ లోకి వెళ్తే 1990లోనే మైక్రోసాఫ్ట్ ఆఫీసు హైదరాబాద్ లో పెట్టాలని దేశం తీసుకున్నారు. హైటెక్ సిటీకి రాజీవ్ గాంధీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. నేను కట్టానంటాడు. ఆ చుట్టుపక్కల భూమి కొనుక్కొని తన అన్నయ్యలు కొనుక్కొని నేను కట్టానంటాడు. మంచి జరిగితే తన ఖాతా, చెడు జరిగితే ఎదుటోళ్ళ ఖాతా. మనందరికి గుర్తుండాలా, 2014-19 మధ్య ఎవరు ముఖ్యమంత్రి? మన జిల్లాలో ఆ రోజుకున్న 22 భూములు కంటే 2 లక్షల ఎకరాలు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 22 పెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు 22 పెట్టాడు. మన ఎలక్షన్లో ఏం క్యాంపెయిన్ చేశాడు? 22 మనం పెట్టి ఆ పరిష్కారం చేయాలంటే మన భూమిని కాజేయడానికి, అది పంచాయతీ చేసి మనం కాజేయడానికి 22 మనం పెట్టామని ప్రచారం చేశాడు. 22 తీసుకొచ్చింది, భూములను ఇరికించింది చంద్రబాబు నాయుడు. ఆ నింద మన మీద వేస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ప్రధానమంత్రి తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇది గొప్ప సంస్కరణ, కోర్టులు పాలు కాకుండా రైతులు సెంటు కోసం కోర్టులు వేసుకుంటున్నారని, వీటన్నింటి పరిష్కారం కోసమని అందరికంటే ముందు మనం దత్తు తీసుకున్నాం. దాన్ని ఆ ప్రోగ్రామ్ తీసుకోవాలి ఛాలెంజ్ గా. ఎట్లా చేయగలిగాం? ప్రతి ఊరికి మనకు సర్వేయర్ ఉన్నాడు. అంతకుముందు మన భూములు కొలత చేయాలంటే 25,000 లంచం అయింది, మండల సర్వేయర్ రాడు. అలాంటిది ప్రతి ఊరికి ఒక సర్వేయర్ని పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమర్థవంతంగా నిర్వర్తించాలని పెడితే ఈ ప్రోగ్రాం 120 సంవత్సరాల నాడు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. తర్వాత మీరే జగనన్న పెడుతుందని ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ, ఆ రోజు సిసిఎల్ఏలో ఉన్నాడు సాయి ప్రసాద్ గారు, గుట్టపల్లి సాయి ప్రసాద్ గారు, మన నాగులపూర్ మండలం మట్టికొండ గ్రామం. ఆయన సిసిఎల్ఏలో ఉన్నాడు. ఆయన శాఖ అది. వాళ్ళు అడ్వైజ్ చేస్తారు, అన్న మీ ఫోటో పెడితే బాగుంటుందని. సహజంగా మంచిదేనని కేబినెట్ మొత్తం ఓకే అంటారు. దాన్ని మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు పుస్తకాలు చించి, పేపర్లు దించి, ఫోటో ఉంటే ఆస్తి అంతా మనకు వచ్చేస్తుందని ప్రచారం చేస్తారు. ఆ చీఫ్ సెక్రటరీ ఇప్పుడు, ఆ సాయి ప్రసాద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ చంద్రబాబు గారు. అంటే మనం ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు ఎంత ప్రమాదకరం అనేది మనం ఆలోచించాలి. పొగాకు రైతులకు వచ్చేసరికి మనకు ఒక బోర్డు క్రియేట్ అయింది. 40 సంవత్సరాలలో ఒక బోర్డు పెట్టారు. దాని డ్యూటీ ఏంటంటే పేమెంట్ గ్యారంటీ. మనం అందరమే మనకు డైరెక్షన్ ఇస్తారు, మనం పంట పండించాలా, వాళ్ళు హామీ ఉండాలా. ప్రపంచవ్యాప్తంగా మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే పొగాకు బోర్డుల్లో తెలుగుదేశం పార్టీ రైతులే బ్రోకర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనలో ఉంటాం. మన పార్టీ ఉంటుంది. మనల్ని మోసం చేయడం కోసం ఆ రైతు నాయకులను వాడుకుంటున్నారు కంపెనీ వాళ్ళు. అందుకే మీకు చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా పొగాకు బోర్డు అనేది ఆక్షన్ లేదు. అంతా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మన జగనన్న మనకు ఒక మార్గం చూపించాడు. అది ఏమంత వరికి ధర ఎంత అని చెప్పి ముందే బోర్డు పెడితే, మనం ఇష్టపడితే ఆ పంట పండించుకోవడం, ఇష్టం లేకపోతే ఇంకో పంట పండించుకోవడం. పండితే ప్రభుత్వం గ్యారంటీగా ధరించుకుంటుంది, పండకపోతే కరువు వచ్చినా, తుఫాన్ వచ్చినా మనకి ఇన్సూరెన్స్ డబ్బులు పడ్డాయి. జగనన్న వ్యవసాయానికి ఒక ఇంటర్ చూపిస్తుంది. ఈ చంద్రబాబు లాగా ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పదు. తప్పుడు మాటలు. ఈ మాటలు నమ్మి అందరూ ఇంజనీర్లు చదివి ఒంగోలు క్యాటరింగ్కి వెళ్తున్నారు. పిల్లలు క్యాటరింగ్కి వెళ్తున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాలెడ్జ్ లేదు, సరిగ్గా కాలేజీలో విద్యాబోధన లేదు. అబద్ధాలు మాటలు నమ్మి ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంకరేజ్ చేసి, ప్రైవేట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తా ఉన్నాడు. టొబాకో బోర్డు వ్యాపారస్తులు ఏమన్నా తెలుసా? ఎంత పండించబడ్డారని అడుగుద్ది. వీళ్ళు రామారిగా మాకు ఎంత కావాలంటారు. ఇంత కావాలంటే ఆ ఎంతకి ఏ రేట్ ఇస్తారని అడగరు. వీళ్ళు 100 మిలియన్లు పండియమంటారా, 150 మిలియన్లు పండియమంటారా అడుగుతారు. వ్యాపారస్తులు పొగాలు నువ్వు ఎత్తిపోస్తుంటావు,
మనం అనుకున్నాం కృష్ణా నది మోసం చేయడానికి. సరే ఇతను మొదలుపెట్టిన బిల్డింగ్ లో అడుగు 20,000 అంట, స్క్వేర్ ఫీట్ 20,000 రూపాయలు కడుతున్నాడు. మనందరం కూడా ఇల్లు ఉంటాయి, మనందరం కూడా కలిసిన ఉంటుంది. మన పెండ్రంలో పెట్టుకుని 2,500 అవుతుంది, టౌన్లో పెట్టి 3,500 అవుతుంది. చంద్రులు అదే మన కేంద్ర ప్రభుత్వం ఆ పక్కన బిల్డింగ్లు కడుతుంటే అదేమో 4,900, దాని పక్కన చంద్రబాబు నాయుడు కడితే 20,600. ఎంత పచ్చి మోసం ఇది! డబ్బులన్నీ అక్కడ తగలేస్తా, లంచాలు తింటా, అవినీతి చేస్తా, అవిజాలకి ఇంకా రైతుల తరఫున కంపెనీల దగ్గర కూడా చేయి దాపితే కదా మనకి కరువు ఈ పరిస్థితి దాపరించిందని అడుగుతున్నా. నువ్వు తినేదంతా తింటా, మన కూడు కూడా తినాలని ఆశపడుతుంటే కదా ప్రభుత్వాలకి దిక్కు వచ్చిందని సందర్భంగా నేను అడుగుతూ, ఈ దుర్మార్గాన్ని ఎండగట్టడానికి మనందరికి పౌరుషం ఉన్నారా? ఎవడన్నా బోర్డుల్లో మీకు ఇతరులు చెప్తా, సూక్తులు చెప్తా, కంపెనీ మాటలు మనకు వల్ల వేస్తా ఉంటే వాళ్ళ చొక్కా పట్టుకొని కొడుకున్న సందర్భంగా తెలియజేస్తారా? ఎందుకంటే వాళ్ళందరూ బ్రోకర్లు, కంపెనీల బ్రోకర్లు, మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు అని. నేను ఒక రైతుని, నేను వ్యాపారస్తుడిని, నాకు ఇటు అటు రెండు తెలుసు. వ్యాపారస్తుల పక్కన నేను ఉండను, వ్యాపారాలు జరిగే మోసాలు నాకు తెలుసు. కాబట్టి ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్న మాటలు మనం సంఘటితంగా ఉందాం. అవసరమైతే క్రాప్ హాలిడేకైనా వెళ్దాం. మీరు చెప్పిన ధరకి మీరు ఏదైతే 100 మిలియన్లో 90 మిలియన్లో కొంటా ఉంటారో అది పోయిన ధరించి ఇప్పుడు కొనండి, మిగిలింది వచ్చే డబ్బు కొంటామని రైతులు గట్టిగా చెప్పండి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జగన్.